నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు దాదాపు 30% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 25,797 మంది ఓటర్లు ఉండగా 200 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 77 పోలింగ్ కేంద్రాలు ఉండగా 5 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు పోలీసులు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. పోలింగ్ ముగిసిన వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన గోదాముల్లోకి బ్యాలెట్ బాక్సుల్ని తరలించనున్నారు. స్ట్రాంగ్ రూముల్లో 3 అంచెల భద్రత అమల్లో ఉంటుందని చెబుతున్న జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్తో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 8 గంటలకే ఇటు పోలింగ్ ప్రారంభమై మొత్తం కూడా ప్రశాంతంగా కొనసాగుతున్నట్టయితే ఇప్పటివరకు సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికిటు అంటే జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ సరళిని ఇటు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పరిశీలిస్తున్నారు. ఎక్కడెక్కడ మొత్తం జిల్లా వ్యాప్తంగా 37 కేంద్రాలు ఉంటే అందులో ఒక 5 క్రిటికల్గా గుర్తించడం జరిగింది. అక్కడ కూడా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మనతో ప్రస్తుతం ఎస్పీ ఉన్నారు. సార్ చెప్పండి, ఓవరాల్గా జిల్లాలో ఎలా కొనసాగుతూ ఉంది? ఇప్పటికి కొన్ని బూతులు పరిశీలిస్తున్నారు, ఏమన్నా ఎలా ఉంది పరిస్థితి? జిల్లా మొత్తంలో ప్రశాంతంగా జరుగుతున్నాయండి. ఓటింగ్ కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూస్ లేవు, రాలేదు కూడా ఇప్పటిదాకా. మనకి సంబంధించి ఇవాళ మనం ఈ క్రిటికల్ పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది. దానికి కూడా మనం అదనపు సెక్యూరిటీ అరేంజ్ చేయడం జరిగింది. కౌంటింగ్ వర్క్ కూడా ఎలా కొనసాగుతుంది సార్? అంటే ఈ రోజు నుంచి 3 డేస్ వరకు కూడా ఉంది, 3వ తారీఖు కౌంటింగ్ వర్క్ కూడా. సో కౌంటింగ్ వర్క్ కూడా వీఆర్ హ్యావింగ్ ద సేమ్ బందోబస్తు ఎట్ ది రిసెప్షన్ సెంటర్. ఎలక్షన్ కోడ్ కూడా అమల్లో ఉంటుంది. సో వీఆర్ ఆల్ ప్రిపేర్డ్ ఫర్ దాట్ ఆల్సో అండి. ఇది మొత్తానికి మాత్రం చూసినట్లయితే పోలీస్ శాఖ తరఫున పూర్తిస్థాయి అయితే భద్రతాపరమైన ఏర్పాట్లు చేశారు. మొత్తం 3 లేయర్లలో ఈరోజు అంటే 12 జిల్లాల నుంచి మొత్తం 3 ఉమ్మడి జిల్లాలు, అదేవిధంగా సిద్దిపేట కలుపుకొని మొత్తం 12 జిల్లాల నుంచి సాయంత్రం పోలింగ్ ముగిసిన వెంటనే బ్యాలెట్ బాక్సులన్నీ కూడా ఇక్కడ నల్గొండ శివారులో ఏర్పాటు చేసినటువంటి ఆర్జాలబావి ఏదైతే ప్రభుత్వ గోదాములు ఏర్పాటు చేసినటువంటి స్ట్రాంగ్ రూమ్కి చేరుస్తారు. మొత్తం పూర్తి ఎస్కార్ట్తో పోలీసు భద్రత నడుమ ఇక్కడికి స్ట్రాంగ్ రూమ్కి తరలిస్తారు. ఓవరాల్గా చూస్తే 19 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇటు సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి సహా మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, అదేవిధంగా ప్రధాన ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించిన అభ్యర్థులు కూడా బరిలో ఉన్న పరిస్థితి ఉంది. ఇది అంటే కేవలం ఒక పార్టీ నుంచి మాత్రం బీజేపీ మాత్రమే అభ్యర్థిని బరిలో ఉంచింది. మిగతా ఎక్కడ కూడా ఏ పార్టీ కూడా అధికారికంగా అభ్యర్థిని నిలపలేదు. అయితే ఉపాధ్యాయ సంఘాల మధ్య మాత్రం హోరాహోరీపోరు ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితి ఉంది. గతం కంటే భిన్నంగా ఈసారి ప్రలోభాల పర్వం కూడా ఉపాధ్యాయులలో కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా పెద్ద ప్రతి విమర్శలు చేసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. పోలీస్ శాఖ అదేవిధంగా రెవెన్యూ యంత్రాంగం అయితే పటిష్ట బందోబస్తు కల్పించడంతో పాటు ఈ ప్రలోభాల పైన మీద ప్రత్యేకంగా నిఘా పెట్టిన పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూస్తే మొత్తం 12 జిల్లాలకి సంబంధించి 25,797 మంది ఓటర్లు ఉన్నారు. వాళ్ళెవరికి కూడా అంటే ఎక్కడ కూడా ఇది పోస్టల్ బ్యాలెట్ అనేది లేదు. వాళ్ళు ఎక్కడైతే ఓటు హక్కుందో ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈసారి అంటే ఇటు ఉపాధ్యాయులు ఓటర్లుగా ఉన్న నేపథ్యంలో ఇతర శాఖలకు సంబంధించిన సిబ్బంది ఈ ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ఇప్పుడు ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి నెలకొన్న తాజా సమాచారం. కెమెరా పర్సన్